నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇంకా రోజు రోజుకి భూమిలోకి వెళ్ళిపోతుందా? అంటే ఇప్పుడు చూస్తుంటే గతంలో చూస్తే 7 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మొన్న చూసినట్టయితే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇప్పుడు చూసినట్టయితే మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండుగా కప్పుకోపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి ఒకవేళ నిజంగానే ఈ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లో చేరితే కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా రోజు రోజుకి ఏమంటారు లోపలికి వెళ్ళిపోతుంది, పాత్ర భూమిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చూసినట్టయితే 7 ఎమ్మెల్యేలు, నిన్న చూసినట్టయితే 6 ఎమ్మెల్సీలు, ఇప్పుడు చూస్తే మరో 4 ఎమ్మెల్యేల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. సో మరి ఏంటి ఇక అసలు కేసీఆర్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అసలు ఉనికి అనేది ఉంటుందా తెలంగాణలో? ఉండదు అసలు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే స్వయంకృత ప్రాధం. ఏదైతే కేసీఆర్ ఆ రోజున ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇటు టీడీపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ వాళ్ళని, ఇటు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కూడా తన వైపు తిప్పుకున్నాడు. సో అంటే తనకి అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, టీఆర్ఎస్ తప్పించి వేరే పార్టీ యొక్క రిప్రజెంటేషనే ఉండకూడదు తెలంగాణలో అనే విధంగా అతను నిరంకుశత్వంగా ఒక నియంతలాగా ఏ విధంగా ప్రవర్తించాడు. సో ఏ విధంగా మిగతా పార్టీ వాళ్ళని మొత్తం తన వైపు తిప్పుకున్నాడో మనం చూసాం. సో అయినా సరే మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు 10 ఏళ్ల తర్వాత పాత రోతనో లేకపోతే వీళ్ళ యొక్క ఆ నోటి దురుస్తనంతో, వీళ్ళ విపరీతమైన అవినీతి వలన, వీళ్ళ ఒంటెద్దు పోకడం వలన మొత్తం మీద ప్రజలకు మొహం మొత్తింది పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత కూడా బహుశా రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళని తన వైపు తిప్పుకోవాలనో తీసుకోవాలనే ఆలోచన అయితే లేదు, మొన్నటి వరకు లేదు. కానీ వీళ్ళు వెనకాల చేస్తున్న కామెంట్లు, వీళ్ళు చేస్తున్న కొన్ని పనులు, సో ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ని గద్దె దించాలి, కాంగ్రెస్ని పడగొట్టాలి, కాంగ్రెస్ మనుషుల్ని ప్రలోభపెట్టి ఇటు బీజేపీతో కలిసి మళ్ళీ అధికారం రావాలని కొన్ని కుయుక్తులు పన్నుతూ, కొన్ని కుట్రలు పన్నుతూ కేసీఆర్ చేసిన కొన్ని విషయాలు కానీ, కొన్ని మాట్లాడిన మాటలు, తన నాయకుల దగ్గర మాట్లాడిన మాటలు, తొందరలో కాంగ్రెస్ పని అయిపోతుంది, కాంగ్రెస్ పడిపోద్ది అని చెప్పినవన్నీ కూడా బహుశా ఆయనకి ఆగ్రహానికి తెప్పించుంటాయి. ప్లస్ ఆయన కూడా పౌరుషాన్ని పెంచినాయి రేవంత్ గారికి కూడా. సో నీ పని ఇలా ఉంది కదా, అసలు నిన్ను నీ పార్టీని లేకుండా చేస్తే అసలు నువ్వు నన్ను ఏ విధంగా కింద గదిదించో, ఏ విధంగా కాంగ్రెస్ లేకుండా చేస్తావనే ఉద్దేశం బహుశా ఆయన కూడా రోషం వచ్చి, కోపం వచ్చి, సో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ చాలా బలవంతంగా చేయడం మొదలుపెట్టారు. చాలా సక్సెస్ఫుల్గా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మీరు చూశారు, ఒక 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. రీసెంట్గా ఇప్పుడు ఎవరైతే గద్వాల్ ఎమ్మెల్యే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఎప్పుడో చేరవలసిన, ఆయన ఎప్పుడో మొగ్గు చూపాడు ఆయన. కానీ అక్కడ లోకల్గా ఉన్న ఒక నాయకుడు సరితా తిరుపతి అన్న ఆయన అలకపోయినందువల్ల దానికి కొంచెం ఆ ప్రక్రియ కొంచెం లేట్ అయింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా తిరుపతి గారిని కూడా పిలిచి ఆయన కూడా సముదాయించి, సో ఆయనకి ఏదో కొంచెం తగ్గట్టుగా నీ గౌరవం ఎక్కడా తగ్గదు, నీకేదో నేను నామినేషన్ పదవో లేకపోతే ఏదో విధంగా నీకు నేను న్యాయం చేస్తానని చెప్పడంతో ఆయన అలకపానుకు వీడిన తర్వాత, ఆయన సాటిస్ఫైడ్ అయిన తర్వాత ఇమీడియట్గా కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఏమైంది, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది, ప్లస్ ఎమ్మెల్సీస్ ఒక 6 మంది చేరారు. ఇది కాకుండా ఇప్పుడు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి ఇప్పటి నుంచే కూడా కాంగ్రెస్ సన్నిహితం అవుతున్నట్టుగా ఉంది. సో దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతూ, సో ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేల మీద దృష్టి సారించారు. ఇప్పుడు ఆదివారానికి మళ్ళీ ఒక ముహూర్తం పెట్టుకున్నారు. ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సో ఆ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక 4 ఎమ్మెల్యేలు మళ్ళీ ఇటు కాంగ్రెస్ పక్షానికి చేరిపోతున్నారు. సో ఈ విధంగా చూస్తే 7 + 4, సో ఆల్మోస్ట్ ఎంత 11 మంది ఇప్పుడు
బీఆర్ఎస్ నుంచి చేజారిపోతున్నారు. సో బీఆర్ఎస్ అధినేతకి బీఆర్ఎస్ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ అలజడి మొదలైంది, భయం మొదలైంది. సో చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ఈ ఆపరేషన్ ఆకర్షణని విజయవంతంగా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రత్యర్థికి అనుమానం రాకుండా ఎవరు వెళ్తున్నారు, ఎవరు జారిపోతున్నారు అనే క్లూస్ కూడా లేకుండా చాలా పకడ్బందీ వ్యూహంతో రేవంత్ రెడ్డి గారు తన చర్యలు అమలుపరుస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు తల్ల పట్టు కూర్చున్నాడు కేసీఆర్. అసలు ఏంటిది, ఏం చేయబోతున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఉన్నారు, సో మనతో ఎవరు ఉండబోతున్నారు. సో ఈ విధంగా ఈ తర్జుమాలోనే ఆయన యొక్క టైం అంతా కూడా అయిపోతుంది. ఆయనకు అసలు దిక్కుతోచిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. సో ఏదేమైనా కూడా రాజకీయాలు ఉందాగా ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఎంత అణిగి ఉంటే అంత మంచిది. సో ఈ 10 ఏళ్ళు ఏ విధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ విధంగా రెచ్చిపోయారు, ఏ విధంగా ఈ భూదోపిడికి పాల్పడ్డారు, ఏ విధంగా వాళ్ళు ఈ లక్షల కోట్లు సంపాదించారు అన్నది మనం అందరం చూసాం. అది కాకుండా గర్వంతో కూడిన మాటలు అసలు ఎవరూ లెక్క లేకుండా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా కూడా వాళ్ళు మాట్లాడిన తీరు, ఇక్కడ నీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కొంతమంది ఐటీ సాఫ్ట్వేర్ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సంఘీభావం చెల్లుతుంటే కూడా ఏ విధంగా వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు, ఏ విధంగా అవమానపరిచారు, ఏ విధంగా దాన్ని అణిచేయాలని చూసారో కూడా మనం చూసాం. సో దాని ఎంత ఫలితంగా ఈ రోజున బీఆర్ఎస్ ఓటమి. ఈ రోజున కాంగ్రెస్ గెలిచిందంటే దాంట్లో ప్రధాన భూమిక బాబు గారు సానుభూతి పరులు, బాబు గారు అభిమానులు, టీడీపీ క్యాడరే చెప్పాలి. ఎందుకంటే 30 నుంచి 35 స్థానాలు కాంగ్రెస్ గెలవడానికి కేవలం అది టీడీపీకి సంబంధించిన క్యాడరు, బాబు గారు సానుభూతి పరులు, బాబు గారు అభిమానులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కేవలం వాళ్ళ యొక్క నోటి దురుస్తోటి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నోటి దూలతోటి వాళ్ళు అధికారానికి దూరం అయిపోయారు. సో అది కాకుండా అక్కడ ఈ కూటమి ఎటువంటి విజయం సాధించిందో మీరు చూశారు. డెఫినెట్గా ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తికి పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, సో ఏ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు, ఏ పార్టీ మీద సానుభూతితో ఉన్నారు అనేది క్లీన్గా తెలుస్తుంది. అయినా సరే బాబు గారి మీద అక్కస్తోటి అబ్బాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి కేటీఆర్ వీళ్ళందరూ కూడా వంత పాడారు. సో ఏదేమైనా రేవంత్ గారు అయితే కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా టోటల్గా బీఆర్ఎస్ కంప్లీట్గా కాంగ్రెస్లో మెర్జ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇక మీదట బీఆర్ఎస్కి బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పించి మిగతా వాళ్ళు ఎవరో కూడా మిగిలే పరిస్థితి కనపట్లేదు. సో ఇప్పటికైనా సరే సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలపరుచుకుందాం, ఏ విధంగా కేడర్ని హక్కును చేర్చుకుందాం, ఈ చేజారిపోతున్న నాయకులను ఏ విధంగా నిలుపుదల చేసుకుందాం అనే దిశగా ఆలోచించకుండా ఇప్పటికి కూడా ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతూ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ కేసీఆర్ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఓ పక్కన చూస్తేనేమో కూతురేమో జైల్లో మగ్గిపోతుంది. ఆవిడకి రోజుకి ఎక్స్టెండ్ అవుతుంది, కానీ పాపం ఆవిడకి ఏమీ బయటపడే మార్గాలు ఏం కనిపించట్లేదు. సో ఆవిడని ఎలా తీసుకురావాలో ఆలోచన లేదు. కాకుండా ఎంతసేపు ఇటు కాంగ్రెస్ నాయకుల మీద బురదల్లే వ్యవహారం తప్పించి ఓ కన్స్ట్రక్టివ్గా అసలు మన ఓటమికి కారణాలు ఏంటి, మనం ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఈ రోజున మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారనే కనీసం ఒక అవగాహన లేకుండా, సో ఇంకా కూడా ఏదో భ్రమల్లో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అలాగ ఉంది, వీళ్ళ వైఖరి అలాగ ఉంది. సో ఏదేమైనా సరే ఒక 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన కేసీఆర్ పార్టీ ఈ రోజున పూర్తిగా ఉనికిని కోల్పోయి పూర్తిగా మనుగడే ప్రశ్నార్థంగా మారిపోయింది. కాబట్టి సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో బీజేపీకి ఇటు కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండబోతుంది. సో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మేబీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ తప్పించి ఈ ముగ్గురు తప్పించి నాకు తెలిసి ఇంకా
బీఆర్ఎస్లో ఎవరు మిగిలే సూచనలు కనపట్ల. ఈ జోరు, ఈ వేగం చూస్తే, ఈ ఆకర్షణ చూస్తుంటే, రేవంత్ గారు దూకుడు చూస్తుంటే, సో డెఫినెట్గా బీఆర్ఎస్ ఈ త్రిమూర్తులు తప్పించి ఇంకా పార్టీలో ఎవరు మిగిలే ప్రసక్తే కనపట్లేదు. సో ఏదేమైనా కూడా చూద్దాం. 10 ఏళ్ళు ఒక ఉద్యమ రూపాంతరం చెంది ఇటు సెంటిమెంట్గా, ఎమోషనల్గా ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ ఈ విధంగా ఇంత తొందరగా పార్టీ ఈ విధంగా తెరమరుగా అయిపోతుందంటే అది కేవలం వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం మాత్రమే. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, మనం మళ్ళీ నిలదొక్కోవాలంటే ఏం చేయాలనే చర్యల వైపు దృష్టి పెడితే మేబీ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ దెమ్ టు స్టాండ్ ఇన్ ద ఆ బరిలో నిలబడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. లేదంటే పూర్తిగా కొన్ని లోకల్ పార్టీలు వస్తాయి పోతాయి, హాయరామ్ గయారామ్ అన్నట్టు కూడా. సో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉండొచ్చు.